హరే కృష్ణ అందరికీ. నేనైతే ఒక శ్లోకం చెప్పి మొదలు పెడతాను. పాంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, సకల వైష్ణవ వృందముకి ఇంకా నా గురువులకి ప్రణామములు అని తెలిపేది ఈ మంత్రం అన్నమాట. సో ఈరోజైతే నేను నాకు తెలిసిన విషయాలు, భగవద్గీతలోని నాకు తెలిసిన విషయాలు మీకైతే చెప్పబోతున్నాను అన్నమాట. మనమైతే ఈరోజు ఎవరు ఎన్ని శంఖములు పూరించారు, పంచపాండవులు ఎవరు, భగవద్గీతలో ఎన్ని శ్లోకములు ఉన్నాయి, భగవద్గీత మహాభారతం మొదలయ్యే ముందు ఎవరు ఏమేమి శంఖాలు పూరించారో మనమైతే ఈరోజు తెలుసుకుందాం. సో మొదటిగా భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు 574 శ్లోకాలు చెప్పాడు. సంజయుడు 41 శ్లోకాలు చెప్పాడు. అర్జునుడు 84 శ్లోకాలు చెప్పాడు. ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పాడు. అంతా కలిపితే 700 శ్లోకాలు అయితే చెప్పారన్నమాట. ఇప్పుడైతే మనము ఎవరి ఏమి శంఖాలు పూరించారో తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యంని ఊదాడు. అర్జునుడు దేవదత్తని పూరించాడు. భీముడు పౌండ్రమును పూరించాడు. ధర్మరాజు అనంత విజయాన్ని పూరించాడు. సహదేవుడు మణిపుష్పకాన్ని పూరించాడు. నకులుడు సుఘోషాన్ని అయితే పూరించాడనమాట. ఇప్పుడైతే మనము భగవద్గీతని తెలుసుకుందాం. ముందైతే ఒక శ్లోకం చెప్తాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమక్రూర్వద సంజయ. ఇదైతే ధృతరాష్ట్ర వాచం అన్నమాట. ఇది ధృతరాష్ట్రుడు పలికాడు. దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే ధృతరాష్ట్రుడు పలికేను, ఓ సంజయ, ధర్మక్షేత్రములోని కురుక్షేత్రములో నా తనయులు ఇంకా పాండుతనయులు యుద్ధం చేయగోరిన తర్వాత ఏమి చేసిదిరి అనైతే భయంతో సంజయ్ని అడుగుతున్నాడు. సెకండ్ శ్లోకం తెలుసుకుందాం. దృష్ట్వతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, దుర్యోధనుడు భయంతో ద్రోణాచార్యుని దగ్గర వెళ్ళాడనమాట. వెళ్ళి ఇలా పలికాడు. పశ్చైతాం పాండుపుత్రాణాం ఆచార్యం మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఈ శ్లోకం యొక్క తాత్పర్యము ఏమిటంటే, దుర్యోధనుడు ద్రోణాచార్యుతో అంటున్నాడు అన్నమాట, ఓ గురువా, ఇప్పుడు మీ ద్రుపద శిష్యుడు అంటే ద్రుపద శిష్యుడు ద్రోణాచార్య శిష్యుడు అనమాట. ద్రుపద పుత్రుడు ద్రోణాచార్య శిష్యుడు. అతని ద్వారా అరేంజ్ చేయబడింది. పాండుపుత్రుల సైన్యం ఉంది కదా, అతని ద్వారానే అరేంజ్ చేయబడింది. అలా అని చెప్పేసి ఎంత గొప్పగా అరేంజ్ చేయబడిందో దుర్యోధనుడు ద్రోణాచార్యుని పొగుడుతున్నాడు అనమాట. అలా ఇప్పుడైతే మనము ఒక శ్లోకం అయితే చెప్పుకొని మనము పూర్తి చేసుకుందాం. వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సగ్రజాతం శ్రీరఘునాథాన్వితాంశ్చ తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం శ్రీకృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పదాన్ సహగణలలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. రేయాన్స్ తలవా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వరకు అయితే మనం పూర్తి చేసుకుందాం. నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. హరే కృష్ణ.